నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్య. ఎక్కడుంటారు? ఇక్కడే రేమతనగర్‌లో ఉంటా. జూబ్లీహిల్స్ ఎన్నికల 11వ తారీఖు జరుగుతుంది. ఎలా ఉంది ప్రచారం? 3 పార్టీలు ఏమంటున్నాయి? ఏమంటే 3 పార్టీలు, 2 పార్టీలు మొదలుపెడతాం. కేటీఆర్ గారిది అది బీజేపీ. ఆ, మా అల్లుడు పక్కా లోకల్. ఇక్కడ పుట్టిన మా కొడుకు ఆయన. ఆ, మంచి వ్యక్తి. ఎలక్షన్‌లో లేకముందు కూడా ఎన్నో మంచి పనులు చేశాడు ఆయన. ఆ, ఆయనే మేము 30,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. ఆ, ఈ కేటీఆర్ నాడు దొంగ నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రుబాబు చేసి మా మీద రుబాబు చేసి మమ్మల్ని అరెస్ట్ చేపించి మొత్తం అంతా దోసుకుని వేల అంటే కోట్లు. నవీన్ యాదవ్ రౌడీ షీటర్, రౌడీ నాయకులు కాల, ప్రజా నాయకులు కాల అంటూ ఉన్నారు కదమ్మా మరి. ఎవడికి రౌడీ అండి? ఎవడన్నా మర్డర్ చేశాడా? ఎవడన్నా ఏం చేశాడు ఆయన? రౌడీ షీటర్. ఈ దొంగ కేటీఆర్ రౌడీ షీటర్. వాడు రౌడీ షీటర్. అసలు పడుకుని కాదు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అంటే ఆ, రాజకీయం అంటే ఏంటి? నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా. ఆ, వైఎస్ఆర్ అన్న దగ్గర చేసా, రామారావు దగ్గర చేసా, మన చంద్రబాబు నాయుడు దగ్గర కార్యకర్తగా చేసా. ఆ, రాజకీయం మాకు తెలుసు. నేను మొన్న వచ్చి వేల కోట్లు దోసుకుని తెలంగాణ బిడ్డలు ఎంతమంది వీడి వల్ల చచ్చిపోయారు. ఆ. ఆ ఒక మాజీ మంత్రిని అలా అంటాం కరెక్ట్ అయినా వాడు వీడు అనేది మీరు. అంట పక్క మాకు ఎంత అన్యాయం చేశాడండి. ఆ, పక్క మాకు ఎంత అన్యాయం చేసి చిత్రపూర్లో 100 రూపాయలు పని చేస్తున్నామండి మేము. 100 రూపాయలు పని చేస్తుంటే మధ్యలో వచ్చి అక్కడ ఉన్నాడు అల్లవలేని అనిల్ అని దొంగ. వాడు మొత్తం ఇళ్ళన్ని కబ్జా చేసుకుని కేటీఆర్ కూడా దాంట్లో పార్ట్నర్ ఉంది. ఆడే పోతే ఏమన్నారు చెప్పండి మీరు? ఉమ్, మాకు అన్యాయం చేసిన ఏమంటా? ఉమ్, ఏమండి సార్ అంటానా? ఉమ్, నాకు ఎంత అన్యాయం చేసి 3 సార్లు అరెస్ట్ చేపించాడు. ఉమ్. రండి ఏ అపార్ట్మెంట్ విధంగా? అపార్ట్మెంట్ అదే చిత్రపూర్ ఇల్లు కోసం మేము ఇల్లు కావాలని అడిగితే వెళ్ళామండి. ఉమ్, రమ్మని 3 సార్లు అపార్ట్మెంట్ ఇచ్చాడు రమ్మని. ఆయన ఆఫీస్కి వెళ్ళాం బంజారాల్స్. వెళ్ళాక 3 సార్లు కూడా మమ్మల్ని కలవకుండా పైనుండి మమ్మల్ని అరెస్ట్ చేపించాడు. బంజారాల్స్ పంపించాడు. ఆ, అలాంటి దుర్మార్గుడు. మరి ఆడిడు అంటున్నారు మీరు అనొద్దా? ఆ, మాకు ఎంత అన్యాయం చేసి తెలుసా? ఆ, ఆడవాళ్ళు ఇవాళ ఇండస్ట్రీలో లేకుండా నేను క్యాటరింగ్ చేసి బతుకుతున్నాను. ఆ, 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటాను. నేను 30 ఏళ్ళు పని చేసి 100 రూపాయలు అప్పటి నుంచి. ఆ, ఇవాళ అందులో లేకుండా దొంగల పార్టీ చేరినందుకు నేను మానేసి క్యాటరింగ్ చేసి బతుకుతున్నాను. ఆ. మాలాటో బతుకులేంటి చెప్పండి? మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదమ్మా, వేతనాల్లో కానీ అన్నిటి మీద చిత్తూరు కాలనీకి ఉండాల్సిన వీలు అని చెప్పడం జరిగింది. జరిగిద్ది అంటారా మరి మీకు? ఏమండి ఆయన చేయాలనుకుంటున్నా మరి చేస్తాడో చేయడం మాకు తెలియదు. ఆ, ఆయన పక్కన కూడా చేరారు దొంగలు. ఆ, ఈ దొంగలు ఆయన దగ్గర కూడా చేరాడు. అనిల్ గడ్ అనేవాడు ఆయనకే ఉంటున్నాడు మళ్ళీ. మళ్ళీ. ఆ, మరి ఆయన కూడా తెలుసుకోవాలి కదా ఎవడు దొంగ ఎవడు దుర్మార్గుడు. ఆ, ఆయన కూడా తెలుసుకోకుండా ఆయన కూడా న్యాయం చేయలేదు అనుకోండి, మేము చెలో ఢిల్లీకే పోతాం. గల్లీ నుంచి ఢిల్లీలో తీసుకెళ్తాయి నా కొడుకులు వదలం. ఆ. ఎంత పరిస్థితులు వదలం మేము. నవీన్ యాదవ్ గెలిస్తే ఏంటి మీకు న్యాయం జరుగుతున్నారు జూబ్లీస్ ప్రజలందరూ? ఆయన గెలక ముందే మాకు న్యాయం చేశాడండి. గెలిస్తే న్యాయం ఎందుకు చేసి చెప్పండి మీరు? ఆయన మాకు గత 20 ఏళ్ళు తెలుసు. అన్న గాని కొడుకులు గాని చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు గెలక ముందు పార్టీలో లేనప్పుడు ఎన్నో మంచి పనులు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎందుకు చేయడు చెప్పండి? అంటే ఎలాంటి మంచి పనులు చేశారు చెప్పండి కొన్ని మీకు తెలిసిన. ఆయన శ్రీమంతాలు చేశాడు. కొంతమందికి ఎంతో మందికి ఫౌండేషన్ పెట్టి చదువులు చెప్పిస్తున్నాడు. ఆయన యాంటీ కేబుల్ పిల్లలకి, వికలాంగులకి, మాలంటే అనాథులకి ఎంతో మంది ఆదుకున్నాడు. ఎన్నో మంచి పనులు చేశాడు. ఒకటారండి చెప్పడానికి. రాజకీయంలో లేనప్పుడే చేశాడంటే ఇప్పుడు ఆయన ఇక్కడ మా జూబ్లీస్ బిడ్డ ఆయన గెలిచాడంటే ఎన్ని మంచి పనులు చేస్తాడు? అంటే నెత్తిన సర్వేలో నవీన్ యాదవ్ గెలవలేడు, టీఆర్ఎస్ గెలిచినట్టుగా సర్వేలు వస్తున్నాయి కదా. దాన్ని ఏ దొంగ విధంగా- సర్వేలు అన్ని. అది దొంగ సర్వేలు రావు. పక్కా వచ్చేది మా నవీన్ యాదవే. ఎంత మెజార్టీ ఇచ్చిందంటారు? 30,000 మెజార్టీతో వస్తాడు. జూబ్లీస్ ప్రజలకి మీరుగా ఏం చెప్తారు? మీరుగా నేనేం చెప్తున్నాను? ఒకటే చెప్తున్నాను జూబ్లీస్ ప్రజలకి, ఈ దొంగ నా కొడుకులు నమ్మొద్దు. మా బిడ్డ నవీన్ యాదవ్ అంత ముందే ఎన్నో పనులు చేశాడు. ఇప్పుడు గెలిచాడంటే ఎందుకు ఎన్ని పనులు చేస్తాడు చెప్పండి? ఇప్పుడు రోడ్లు కానీ అన్ని ఎంత శాండాలు గలీజ్ రోడ్డు మీద పడతానే ఉన్నాయి డ్రైనేజీలు. ఇప్పుడు మా పిల్లోడు వచ్చాడంటే మా పిల్లోడు పక్క మాకు అన్ని పనులు చేసి పెడతాడు. అందరు ప్రజలు జూబ్లీ ప్రజలకి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నువ్వు అదట్టి చేస్తే మేము ఊరుకోం. బిడ్డ కేటీఆర్ చెప్తున్నా నీకు ఒకటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మా మీద రుబాబు చేస్తే ఇదివరకు చేసావు నీ పరిపాలన. ఇప్పుడు కుదరదు. నీ పక్క జైలుకి నీ అయ్యా నువ్వు పక్క జైలుకి వెళ్ళడం ఖాయం. ఢిల్లీ దాకా వెళ్తాం గల్లీ నుంచి. ఎంతకని తెగిస్తామండి సార్ వదలం. మాకెంత అన్యాయం చేశాడు సార్. మాకేం చేశాడు? అంటే ఎందుకు కేసీఆర్ ఎందుకు వెళ్తారు మళ్ళా? ఎందుకు వెళ్తాడు? అది ఎందుకు దోసుకున్నాడు? వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎందుకు వెళ్తాం? అది చేసిన దుర్మార్గాలు 1, 2 కాదు. ఎన్ని వేల కోట్లు దోసుకున్నాడు? అన్నింటి లెక్క చెప్పొద్దా? లెక్క చెప్పకపోతే జైలుకి వెళ్దా? చెప్పాడు కదా, ఏం చెప్పాడు? వచ్చిన దాంట్లో కూడా లేదు, అన్ని కేసులు బుక్ అయి ఉన్నాయి. అన్న రేవంత్ అన్న ఎట్టి పరిస్థితులు వదలడు. రేవంత్ అన్న ఎట్టి పల్లి అయ్య కొడుకుని వదలొద్దు. నువ్వు పక్కా జైలుకి పంపించాల్సిందే వాళ్ళిద్దరిని. సమస్యనా? నమస్తే. మీ పేరు? నా పేరు రమాకాంత్ అండి, రంగారెడ్డి జిల్లా సేవాదళ అధ్యక్షుడు. ఏంటి జూబ్లీస్ కి ఏంటి ప్రచారానికి వచ్చారు? జూబ్లీహిల్స్ లో ప్రచారానికి ఏంటి ఎలా ఉంది ప్రచారం? ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజలు సమస్యల కంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఉమ్, ఈ రోజు ప్రజలు మేము ఇవాళ అంటే ఇప్పుడు ఇంతకు ముందే మేము ప్రచారంలో పాల్గొనేసి వచ్చాం కాబట్టి చెప్తున్నాను. ప్రజలు ఏమంటున్నారంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మాకు స్థానిక వ్యక్తి అభ్యర్థికి ఎప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు. ఈసారి స్థానికంగా మంచి వ్యక్తి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినారు కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ని గెలిపించుకునే దాంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో మేము అడిగిన అంటే మీరు చాలా వరకు నవీన్ యాదవ్ గారితో వ్యక్తిగత సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత స్థానికులకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామనేది
మాట చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతలో గెలిచే అవకాశం తక్కువని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనడం అది అవాస్తవం. ఎందుకు ఈ వ్యతిరేకత ఉంటది? కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన మేరకు అన్ని హామీలను నెరవేరుస్తూ వస్తుంది. సో అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకంగా లేరు. మీరు ఒకసారి కనుక ఆలోచన చేస్తే మొట్టమొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 3 సంవత్సరాలు ఏం పని చేయలేదు. అప్పుడు నాయన నరసింహారెడ్డి ఏమన్నారు, ఇది తెలంగాణ ఇప్పుడే వచ్చింది, 3 ఏళ్ల పసిపాప అని డైలాగులు వీలే కొట్టినారు కదా. మరి మాకు కూడా పడుతుంది కదా. మేము మిగులు బడ్జెట్ తోటి మీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే మాకేమో అప్పుల కుప్పగా చేసి ఇవాళ ఏం చేయాలంటే ఏం చేయాలి. అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన హామీల మేరకు ఎన్ని రకాలుగా ప్రజలని సంతృప్తి పరచాలో అన్ని రకాలుగా ప్రాథమ్యాల ఆధారంగా ప్రజలకి హామీలను నెరవేరుస్తూ వస్తున్నది. బీఆర్ఎస్ కి గెలిచే అవకాశము ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఆ రోజు గజ్వేల్ సభలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, కేసీఆర్ నెత్తి మీద తొక్కుతూ ఈ రోజు పాతాళానికి తొక్కుతా అని చెప్పినారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో 0-0 అని చెప్పినారు. ఇంత పెద్ద పని చేసుకుంటూ వచ్చినది ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారి కనుక చాలా కష్టమైన పని. చాలా సునాయాసంగా గెలుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బొంద పెడుతున్నాం ఈ రోజు. నమస్తే. రాము. ఇప్పుడున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా ఉంది పరిస్థితి? ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఓటేద్దామనంటే రూలింగ్ పార్టీలా ఎవరు ఉంటే వాళ్ళ యొక్క మనకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు కానీ వాళ్ళ జరుగుతాయి కాబట్టి రూలింగ్ పార్టీకే మా మద్దతు అన్న. అంటే రూలింగ్ పార్టీ నుంచి చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా. ఎవరు చెప్తున్నారన్న? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు గత 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని 2 సంవత్సరాలలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, మన ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంతటి ప్రజా పరిపాలన అసలు అంత ముందు ప్రభుత్వాలలో లేదు. చాలా రకాలైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మెల్లిమెల్లిగా ఇప్పుడు చేసుకుంటూ పోతున్న ప్రభుత్వానికి మనం సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక నిరుద్యోగిగా నేను కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వేరే విధంగా నవీన్ రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలా అంటూ ఉన్నారు కదా రాజకీయ నాయకులు. దానికి అది వాళ్ళ యొక్క ఆత్మవిమర్శ చేసుకోవాలి. రౌడీ షీటర్ అని అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా వెళ్తే ఎవరికి వాళ్ళకు సంబంధించినవి చాలా ఉంటాయి. ఇక వాళ్ళ వ్యక్తిగత దానికి వెళ్ళి రాజకీయాల లెక్కలే మనం ఇది చేసుకోవాలి. కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్తే వాళ్ళ లోపాలు కూడా కోకొల్లలు ఉంటాయి. 1 వేలు వేరే వానికి చూపిస్తే 4 వేలు వానికి చూపిస్తే అనేది కూడా ఎవరికి అందరు గుర్తుపెట్టుకోవాలని. ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 3 సార్లు గెలిచింది మాగంటి గోపీనాథ్. వాళ్ళ అకాల మరణంతో మెసేజ్ నిల్చోబెట్టారు. అదే సానుభూతి గెలిచే అవకాశం చెప్తున్నారు కదా. అదే అన్న, ఇప్పుడు అదే అయిపోయింది. ఇప్పుడు ఈ సానుభూతి, సెంటిమెంట్లు ఇవన్నీ వల్లనే ఇది ఒరిగేది. ఇట్లా సెంటిమెంటల్తోనే గెలిపించుకుంటా తెలంగాణను మొత్తం భ్రష్ పట్టించిర్రు. ఇకనైనా ప్రజలు మేల్కొన్నారు. సంక్షేమం గురించి, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఓటేద్దామని, నవీన్ గెలిపించుకుందామని నిర్ణయించుకున్నారు.